ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సర్వ సమృద్ధి గల దేవుని వలన ఈ వాక్యము మన అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఇశ్రాయేలీయుల జీవిత ప్రయాణంలో ఎన్నో సమయాలు, ఎన్నో సందర్భాలు లేమి అనే పరిస్థితి గుండా నడిపించబడి ఉన్నారు. లేమిలో ఉన్నవారికి ఉండే చింత ఏమిటి, లేదా వారికి ఉండే ఆలోచన ఏమిటి? రేపటిని కూర్చున్నటువంటి చింత. రేపు నా కుటుంబం ఎలా పోషించబడాలి, పిల్లలకు ఆహారం ఎలా అని వారి కొరతలను బట్టి చింతిస్తూ ఉంటారు. ఇశ్రాయేలులు కూడా అలాంటి చింతే కలిగి ఉంటే, ఎవరి కొరకైతే ప్రత్యేకముగా జీవించటానికి ఏర్పరచబడ్డారో ఆయనే వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. నేను మీకు తోడై ఉన్నాను, మీకు ఏమీ తక్కువ కాదు. ఈరోజు రేపటి కూర్చున్నటువంటి చింత నీకుంటే, ఆ చింతలన్నిటినీ తీర్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆయన నీకు తోడై ఉండగా నీకు ఏది తక్కువ కాదు. ఆర్థికంగా సమృద్ధిని ప్రభువు కలుగు చేస్తాడు. నీ కుటుంబమునకు కావలసినటువంటి సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు. ఆహారము, వస్త్రము, నీకు అవసరమైన ప్రతిదీ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించువాడైనాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని. దేవుడే కాపరిగా ఉంటే, దేవుడే సమస్తాన్ని అనుగ్రహిస్తే మన జీవితానికి లేమి అనే దానికి చోటు లేదు. నీకు అవసరమైన సమస్తాన్ని దేవుడు నీకు కలుగు చేసి సంతోషకరమైనటువంటి రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.